వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కర్ణాటక పాలిటిక్స్ లో హీట్ పెరిగిపోతోంది. సీఎం సీటు చుట్టూనే సంవత్సర కాలంగా చూస్తే సంవత్సరానికి పైగా కూడా ఈ సీఎం సీటు చుట్టూనే రాజకీయాలు మొత్తం తిరుగుతున్నాయి. ఇప్పుడు సీఎం సిద్ధరామయ్య సీఎం పీఠం కోసం ఇప్పుడు 100 మంది సంతకాలతో తాను ఢిల్లీ వెళ్ళినట్లుగా సమాచారం అందుతోంది. సీఎం పీఠం కోసం ఇటు డీకే శివకుమార్ సిద్ధరామయ్య మధ్య పోటీ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇవ్వాలంటూ సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్ళినట్లుగా సమాచారం అందుతుంది. అయితే తను నార్మల్ గా కాకుండా ఒక 100 మంది ఎమ్మెల్యేల సంతకాన్ని తీసుకొని వెళ్ళినట్లు కొన్ని సమాచార వర్గాల ద్వారా సమాచారం తెలుస్తోంది. ఇక సీఎం పీఠం మీద ఎటో ఒకటి తేల్చేయాలని డీకే శివకుమార్ పట్టుబట్టినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిపోయాయి. ఈ ఎన్నికలకి ముందల సరే మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తరువాత దాన్ని బట్టి కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుంది అనుకున్నారు. ఇటు 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయాయి, ఆయా స్థానాల్లో గవర్నమెంట్లు ఫామ్ అయిపోయాయి. అయినప్పటికీ కూడా ఇంకా కూడా ఈ స్థానం మీద అయితే ఎటువంటి క్లారిటీ రాలేదు. సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్ళటంతో ఇప్పుడు మరొకసారి ప్రచారం అయితే ఊపందుకుంది. ఈసారి మాత్రం సీఎం సీట్ మీద ఇక ఒకవైపేమో ఇటు సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లారు. ఈసారి మాత్రం సీఎం సీటు మీద అధిష్టానం ఒక క్లారిటీ ఇవ్వబోతోంది అని ఒక ప్రచారం అయితే జరుగుతోంది. మరి ఏం జరగబోతోంది? ఇటు సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లారు. అహిందా నేత సిద్ధరామయ్యను కొనసాగే యోచనలో రాహుల్ గాంధీ ఉన్నారా? కాంగ్రెస్ అగ్రనేత సోనియా, ప్రియాంక ఖర్గే ఎటువైపు మొగ్గు చూపుతారనే ఆసక్తి నెలకొంది. మరొక వైపు ఈసారి మరి ఈ డెసిషన్ మీద ఏదైనా క్లారిటీ రానుందా, లేకపోతే ఎప్పట్లానే ఈ అంశం అంటే వెనకనే ఉండిపోనుందా? ఏం జరగబోతోంది ఈ అంశంలో అనే డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, సంవత్సర కాలంగా చూస్తే సీఎం సీట్ చుట్టూనే కర్ణాటక రాజకీయాల్లో హీట్ అనేది పెరిగిపోతూ ఉంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత అయినా ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నారు. మరి ఈసారి సీఎం సిద్ధరామయ్య వెళ్ళింది ఈ అంశం మీద ఒక క్లారిటీ తీసుకునేందుకేనా? ఏం జరగబోతోంది కర్ణాటక రాజకీయాలలో సీఎం సీటు మీద? కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు అత్యంత వేడెక్కాయి. ఢిల్లీతో పాటు కర్ణాటకలో కూడా ఈ రాజకీయ ఉత్కంఠ రేగుతుంది. గతంలో ఏదైతే తనకిచ్చిన మాట 2.5 ఫార్ములాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అమలు చేస్తామని చెప్పింది. ఆ అమలుకు కట్టుబడి ఉండండి. 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండండి. ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ విజయుడిగా కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే చచ్చిపోతానంటున్న డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రి చేయాల్సింది అంటూ కర్ణాటకకు సంబంధించిన పలువురు నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. మరికొంతమంది లేఖ రాశారు. అయితే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన సీఎం సిద్ధరామయ్య నేరుగా తనకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది, తనను ముఖ్యమంత్రిగా కొనసాగించండి, 2.5 ఫార్ములాను పక్కన పెట్టండి అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విన్నవిస్తున్నారు. తనకు క్యాబినెట్ విస్తరణకు అవకాశం ఇవ్వాలి. మరోపక్క రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, మరోపక్క శాసన మండలి ఎన్నికలు, శాసనసభ ఏదైతే అసెంబ్లీలో శాసన మండలి సభ్యులను ఎన్నుకునే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రిగా తనను కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల్లో పార్టీని గెలుపు గుర్రాలను ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ డీకే శివకుమార్ ఢిల్లీలో తిట్టేశారు. నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీని నెరవేర్చండి. తనకిచ్చిన మాటను పదే గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఒక అనిశ్చితి ఉంది. సీఎం పీఠంపై గత కొద్ది నెలలుగా జరుగుతున్న ఊహాగానాలకు చెక్ పెట్టండి, తనను ముఖ్యమంత్రిగా కొనసాగించండి అంటూ సిద్ధరామయ్య విజ్ఞప్తి చేస్తున్నారు. మరోపక్క ఇచ్చిన హామీని నిలబెట్టండి అంటూ డీకే మరోపక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒత్తిడి చేస్తారు. వీరిద్దరిని కాకుండా ప్రత్యామ్నాయం ఈ పరమేశ్వరన్ గాని మరో సతీష్ జారకిహోళీ గాని ఇలాంటి నేతల పేర్లు కూడా సీఎం రేసులోకి వచ్చాయి. అయితే సీఎం గత ఎన్నికల ముందు ఇటు బీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డీకే, అహిందా ఉద్యమ నేతైన సిద్ధరామయ్య వీరిద్దరు జోడు గుర్రంలో పనిచేశారు. కర్ణాటకలో అధికారం తెచ్చిన తర్వాత 2.5 ఫార్ములా వచ్చింది. ఆ ఫార్ములా ప్రకారం నాకు ఇచ్చిన మాటను అమలు చేయండి అంటూ డీకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి చేస్తున్నారు. అస్సాం ఎన్నికలకు ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. మరోపక్క తమిళనాడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ హవా తగ్గుతున్నప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని నమ్ముకొని కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసి అధికారంలోకి తెచ్చిన డీకే తనను ముఖ్యమంత్రి చేయండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విన్నవిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటున్నా
ఒక పక్క సీఎం సిద్ధరామయ్యను కొనసాగించాలనే యోచనలో రాహుల్ ఉన్నారు, మరోపక్క ప్రియాంక గాంధీ, ఖర్గే, మరోపక్క సోనియా గాంధీ. వీరి ముగ్గురు నిర్ణయం ఎటువైపు మొగ్గు చూస్తారని చూడాలి. ఎందుకంటే మనకు కేరళ రాష్ట్రం చూసాం, కేరళలో ఎన్నికలు ముగిశాయి, అక్కడ ముఖ్యమంత్రిని కూడా ఎన్నుకున్నారు. అయితే కేరళలో రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి చేయాలని సూచించారు. అయితే చివరికి ఎట్టకేలకు ప్రియాంక జోక్యంతో నేరుగా గ్రౌండ్ లెవెల్ లీడర్ గత 5 ఏళ్ల పార్టీ కష్టపడిన వీడి సతీష్ ను ముఖ్యమంత్రి చేసిన నేపథ్యం ఉంది. కర్ణాటకలో కూడా ఇదే మ్యాజిక్ జరగబోతుందా? 2.5 సంవత్సరం ఫార్ములాను అమలు చేయబోతున్నారా? డీకేకి ముఖ్యమంత్రి పీఠం ఇస్తున్నారా అనే అంశాలు కూడా జాతీయ స్థాయిలో ఒక చర్చ ఉంది. కిరణ్, 100 మంది సంతకాలతో సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్ళినట్లుగా ఒక సమాచారం అందుతోంది. రేణు, కాంగ్రెస్ పార్టీలో నంబర్ గేమ్ ముఖ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిందే ఫైనల్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిందే వింటారు. ఎందుకంటే కేరళలో 64 మంది ఎమ్మెల్యేలు, అత్యధిక శాతం ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్కి మద్దతు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిందే ఫైనల్ అవుతుంది. అక్కడ వీడి సతీష్ ను ముఖ్యమంత్రి చేయాలా అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది, ముఖ్యమంత్రి చేశారు. ఇక్కడ కర్ణాటకలో ఎన్నికల తర్వాత దాదాపు 10 రోజులు మల్లబిల్లాలు పడ్డారు. చివరికి ఎట్టకేలకు సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపారు. సిద్ధరామయ్య ఆ రోజు ఉన్న పరిస్థితిలో డీకే వైపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మొగ్గు చూపినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిన మాట ప్రకారమే కాంగ్రెస్ నడుస్తుంది. ఇప్పుడు కూడా సిద్ధరామయ్య 100 మంది ఎమ్మెల్యేల సంతకాలు కాకుండా 136 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంతకాలతో వెళ్ళినప్పటికీ కూడా డీకేని ముఖ్యమంత్రి చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే అదే ఫైనల్ అవుతుంది. ఇక్కడ ఎమ్మెల్యేల నెంబర్ గేమ్ ముఖ్యం కాదు, ఎమ్మెల్యేల సంతకం ముఖ్యం కాదు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ముఖ్యమంత్రి రేసులో దాదాపు 3 నుంచి 4 ఉన్నారు. వీరిద్దరి మధ్య పోటీ ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతున్నారు. తనకిచ్చిన మాట కట్టుబడి అంటూ నేరుగా డీకే కోరుతున్నారు. ఇక్కడ డీకేతో పాటు సతీష్ జారకిహోళి, మరోపక్క జి పరమేశ్వర్, హోంమంత్రిగా ఉన్న జి పరమేశ్వర్ కూడా ముఖ్యమంత్రికి తన ఆశిస్తున్నారు. అయితే ఈ నంబర్ గేమ్ ను పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందా, లేక అహిందా ఉద్యమ నేత ఏదైతే మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో అధికారం ఉంది. అందులో 3 రాష్ట్రాల అగ్రవర్ణ నేతలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కేవలం కర్ణాటకలో మాత్రమే ఒక బీసీ నేత, కురబ సామాజిక వర్గానికి సంబంధించిన సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఈక్వేషన్స్ గమనించిన రాహుల్ గాంధీ సిద్ధరామయ్యను కొనసాగించాలనే యోచనలో ఉన్నారు. ఇక్కడ ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఒక చర్చ. మరోపక్క సోనియా గాంధీకి అత్యంత ప్రియ శిష్యుడైన డీకే శివకుమార్ వైపు సోనియా మొగ్గు చూపుతుందా అనేది కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక చర్చ అయింది. కిరణ్, మరి ఈసారైనా కానీ ఈ అంశం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? నేను ఖచ్చితంగా ఈసారి ఢిల్లీకి వెళ్ళిన సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సిద్ధరామయ్య వెళ్ళిన అంశాలను మనం ఒక్కసారి గమనిస్తే కేబినెట్ విస్తరణ సుదీర్ఘకాలం 3 సంవత్సరాలు అవుతుంది. సుదీర్ఘకాలం కేబినెట్ పెండింగ్ ఉంది. మరోపక్క కేబినెట్ విస్తరణ పెండింగ్ ఉంది. మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు అతి త్వరలో ఉన్నాయి. తర్వాత ఏవైతే రాజ్యసభ ఎన్నికలు, కర్ణాటక నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ, అందులో 3 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఉంది. మరోపక్క ముఖ్యమంత్రి పీఠం తనను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారా లేదా అనే అంశంపైన క్లారిటీ ఇవ్వాలి అంటూ ఇప్పటికే సిద్ధరామయ్య అధిష్టానం వద్ద పట్టుబట్టారు. మరోపక్క తనను ముఖ్యమంత్రి చేసి తీరాల్సిందే, 2.5 ఫార్మాను అమలు చేయాల్సిందంటూ డీకే వచ్చి చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం పైన, కర్ణాటక రాజకీయాల పైన సుదీర్ఘకాలం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేణు, రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఎప్పటి నుంచో అసలు కర్ణాటక రాజకీయాల్లో ఈ సీఎం పీఠం మీద కొనసాగుతున్నటువంటి సందిగ్ధతకు ఈసారితో కొంత బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. సిద్ధరామయ్య కంటిన్యూ అవుతారా, లేకపోతే డీకే శివకుమార్ అధికార మార్పిడి ఉంటుందా, ఏం జరగబోతుంది అనే అంశం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దీంట్లో ఈసారి ఎవరు కీలక పాత్ర పోషించబోతున్నారు? ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీలో అధినాయకత్వంలో ఎప్పుడైతే కింద ఉన్నటువంటి నాయకులను ఎన్నుకోవటంలో ఒక సందిగ్ధత నెలకొంటుందో అప్పుడు ప్రియాంక ఎప్పుడు కూడా క్లారిటీ ఇస్తుంటారు కేరళ సీఎం విషయంలో గానీ. అలా మరి ఈసారి కాంగ్రెస్ అగ్రనేత సోనియా అదేవిధంగా ఎటు మగ్గు చూపుతారు? ఎందుకంటే డీకే శివకుమార్ ఇటు సోనియాకి ప్రియ శిష్యుడిలాగా పేరుంది. అలాంటప్పుడు మరి సోనియా డీకే శివకుమార్ పేరును ప్రపోజ్ చేస్తారా? ఇక ప్రియాంక గాంధీ అదేవిధంగా ఖర్గే వీళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారు అనే ఆసక్తి అయితే నెలకొని ఉంది. ఇక అహిందా నేత సిద్ధరామయ్యను కొనసాగించే ఆలోచనలో రాహుల్ గాంధీ ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీటన్నిటి నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం అధిష్టానం నుంచి వెలువడబోతుంది అనే అంశం మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కర్ణాటక రాజకీయాల్లో పూర్తిగా కూడా ఈ అంశం ఒక
రాజకీయాలలో ఒక పీక్ గా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి అంశంగా చూడొచ్చు.